జయముని చెమర సినిమా ఎందుకు ఇంత, నాకు తెలిసి ఎప్పుడు స్టార్ట్ అయిందండి ఈ సినిమా? ఓ 2 ఏళ్ళు అవుతుంది. ఎందుకు ఇంత లాంగ్ టైం తీసుకుంది? డైరెక్టర్ క్లారిటీ, తను అనుకున్న అవుట్పుట్ ఏ ఉద్దేశంతో అయితే లండన్ నుంచి తన సంపాదన తీసుకొని అంత డబ్బు తీసుకొని ఆయనే చెప్పాడు, ఇదేదన్నా తేడా కొడితే నా కెరియర్ 10 years బ్యాక్కి వెళ్తుంది అన్న. ఆ 10 years బ్యాక్కి వెళ్ళకుండా ఈ ప్రాసెస్ ఒక 6 నెలలు లేట్ అవ్వచ్చు, 1 year లేట్ అవ్వచ్చు, ఏదన్నా లేట్ అవ్వచ్చు. అతనికి దొరికిన వాళ్ళందరూ కూడా అలానే దొరికారండి. అదే ఉత్సాహంతో అదే దీంతో పనిచేద్దామని నేను కూడా చాలా సినిమాలు చిన్నగా పక్కన పెడుతూ ఆయనకి ఎప్పుడు అవసరమైనా కానీ అప్పుడు డేట్లు ఇస్తూ ఆయనకి స్పెండ్ చేసే ఒక మ్యూజిక్ డైరెక్టరు, ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళి ఇది చేయటం, ఆయన ఎడిటరు, ఆయన కూడా రోజు పొద్దున్న ఆయనతో పాటు ఇద్దరు మొహం పళ్ళు దోమకుండా మొదలు పెడదామా అన్నట్టు ఇద్దరు పొద్దున్న చేసి ఆయన కెమెరామెన్, ఆ కెమెరామెన్ అన్న గ్యాపుల్లో బతిలాడుకొని వెళ్ళేవాడు. ఆ పెళ్లి చూపులు వచ్చిందన్న నాకు, నేను చేసుకుంటా అది ఇది. అతనికి కొంచెం ఆత్రం బాగా, అంటే తరుణ్ భాస్కర్ అని డైరెక్టరు, ఆ సైన్మా షార్ట్ ఫిల్మ్ కూడా అతనే డైరెక్టర్. ఆ రిలేషన్ అన్నమాట, ఆ ఫ్రెండ్షిప్ పోకూడదు. ఇక్కడ ఎంత శివ అయినా కానీ అతను ఫస్ట్ నుంచి ఫ్రెండ్ కదా, సర్ది చెప్పుకొని ఆ సినిమా చేశాడు. అట్లా ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఆర్టిస్టులు, కృష్ణ భగవాన్ గారు అయితే భీమిలీలో ఆయనకి 3 రోజులు గ్యాప్ ఉన్నా కానీ నేను హైదరాబాద్ పోను, ఇక్కడే ఉంటాను అని సరదాగా లొకేషన్కి వచ్చి కూర్చునేవాడు. పోసాని గారు కూడా అంతే, వచ్చి 1 గంట ఎక్కువైనా సరే రేపు పొద్దున్న ఫ్లైట్కి ఏంటి, ఇలా సాయంత్రం వద్దులే రేపు పొద్దున్న ఫ్లైట్కి వెళ్ళిపోతారు ఆయన వాళ్ళతో సర్ది చెప్పుకొని. ఆయన బాగా పీక్ అనమాట. అట్లా ప్రతి ఒక్కళ్ళు ఆయనకి అట్లా రావటం. అదే నా ప్లేస్లో ఇంకో పెద్ద హీరో ఒకవేళ వచ్చి ఈ కథ బాగా నచ్చి ఇంకో పెద్ద హీరో ఎవరి దగ్గరికన్నా వీళ్ళు ఎప్పుడు వచ్చి అయ్యుంటే, ఒకవేళ వాళ్ళు ఓకే అని ఇంకా అన్ని పకడ్బందీకి జరిగితే కొంచెం తొందరగానే బయటకు వచ్చేదేమో. అంటే అయినా కానీ అసలు నాకు తెలిసి ఏ పెద్ద హీరో అయినా సరే సార్ ఈయన ఒప్పుకోడు సార్, ఈయన అనుకుంటూ వచ్చిందాక ఒప్పుకోడు. అందుకే ఈరోజు జనాల దగ్గరికి బాగా తీసుకెళ్తున్నాడు. ప్రతిదీ నా మీద ఇంత పబ్లిసిటీకి ఇంత ఖర్చు పెట్టడం కానీ, సినిమా బడ్జెట్ నా మీద ఇంత ఖర్చు పెట్టడం కానీ. ఆయన ఈరోజు డైరెక్టర్గా సక్సెస్ అయిపోయాడు. తన ప్రొడ్యూసర్, తనలో ఉన్న ఒక ప్రొడ్యూసర్కి సినిమా ముందే అమ్మిచ్చేసి ప్రాఫిట్ చూపించాడు. డైరెక్టర్గా సక్సెస్ అతను. ప్రొడ్యూసర్కి రావాల్సిన దాంట్లో ఏమైనా మందం తగ్గుద్దేమో కానీ రావాల్సింది వస్తుంది. అలాంటి డైరెక్టర్కి మీరు రెమ్యునరేషన్ పరంగా ఎలాంటి కోఆపరేషన్ చేశారు? మంచి కోఆపరేట్ చేశాను. నీకు చెప్పన్నా నీకేంటి ప్రాబ్లం, నేనైతే ఇంత నీచానికి ఇంతకన్నా తక్కువ చేయను నేను. ఎందుకంటే నేను రోజు లొకేషన్లో బాధపడితే ఇది ఇంత తక్కువ చేస్తుంది, ఇది తప్పేస్తుంది అని ఇట్లా ఉండకూడదు. నేను సఫిషియెంట్, నాకు ఇక్కడికి తృప్తి ఉంది, దీనిపైన ఎంత ఇచ్చినా తీసుకుంటాను నానేది సార్, నేను ఇంతకన్నా తక్కువ చేయను. ఇది ఎలా ఇస్తావు, ఓకే ఈ టైంకి ఇంత ఇస్తావు, ఈ టైంకి ఇంత ఇస్తావు, ఇలా ఇస్తావు, ఫలానా శాటిలైట్ అయిన తర్వాత నీకు డబ్బులు వచ్చిన తర్వాత ఇయ్యి, ఇలాంటివన్నీ అగ్రిమెంట్లు బాండింగ్ వేసుకొని కొంచెం అయిపోయింది. కానీ ఇప్పుడు అవన్నీ అలా పక్కకి వెళ్ళిపోయింది. ఓ మంచి రిలేషన్ ఏర్పడింది, నాకంటూ ఓ మంచి సంస్థ ఏర్పడింది, నా బిహేవియర్ తనకు నచ్చింది. శివరాజ్ ఫిలిమ్స్లో శ్రీనివాస్ రెడ్డికి ఒక సపరేట్ ప్లేస్ ఇచ్చారు నాకు. భవిష్యత్తులో కావచ్చు, జరగబోయే కావచ్చు, నేను ఎప్పుడన్నా సరే మీరు ఎప్పుడైనా ఓ మంచి కథ దొరికి మీకు ప్రొడ్యూసర్ ఎవరైనా లేట్ అవుతుంటే నాకు ఒక ఫోన్ చేసి, ప్రతి సంవత్సరం మనం సినిమా చేద్దాం అనండి, ప్రతి సంవత్సరం చేస్తే మొహం కొట్టుకుంటాను, మంచి కథ వస్తే చేద్దాం. మంచి బాండింగ్ ఏర్పడింది. రెమ్యునరేషన్ పరంగా ఫస్ట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నామండి. అవి చిన్నగా ఒక్కోటి మాయమవుతూ వచ్చాయి. నేను ఇప్పటివరకు నాకు ఎంత రావాలి, నేను ఎక్స్ట్రా చేసిన డేట్లకి ఎంత రావాలో లెక్కేస్తే ఎంత వస్తుందో అన్నది కూడా గుర్తులేదు నాకు. నేను ఎంత తీసుకున్నానో గుర్తులేదు. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఎంత రావాలని ఆలోచన, అసలు రావకూడదా కూడా తెలియదు నాకు. ఒకసారి మళ్ళీ ఏదన్నా డబ్బులు అవసరం, ఈ కెరీర్లో వేరే క్యారెక్టర్లు ఏదన్నా రాక మళ్ళీ కొంచెం ఏదన్నా గీతాంజలి టైంలో మీరు అన్నట్టు 2 years గ్యాప్ వస్తే అప్పుడు మనకు రావాలి కదన్నా, అది ఏం చేస్తావు. మామూలుగా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందంటే ఎంత గొప్ప సినిమా చేసినా కూడా సినిమా పరంగా పొగుడుతుంటారు స్టేజ్ల మీద, రెమ్యునరేషన్ పరంగా వస్తే సైడ్కి జరిగే తతంగాలు జరుగుతుంటాయి, అంటే ఆలకలు. అది ఇదేంటంటే ఇది నెట్ ప్రాక్టీస్ అండి. ఇది అది మెయిన్ లీడ్ మ్యాచ్, మెయిన్ స్టేడియంలో జరిగే మ్యాచ్. దాని స్పాన్ ఎక్కువ, దాని స్కోప్ ఎక్కువ. నేను ఒకవేళ అంత అయితే నేనెందుకు వదులుతానన్నా, నేను కూడా అయ్యాను మొన్న అమ్మేవు కదా ఏంటన్నా, ఏదో చిన్న మొత్తంలో కాబట్టి అడ్జస్ట్ అయిపోయి సరదాగా పర్లేదులే అని చేస్తున్నాను. తప్పలేదండి, ఎందుకంటే కష్టపడుతున్నారు, రెయిన్బోలు కష్టపడతారు.
డబ్బులు అడగాలి కదండి. నేను జయముని ఇచ్చేమరా సినిమా చేస్తున్నా అండి, మా డైరెక్టర్ కోఆపరేట్ చేస్తే 5 కేజీలు నూనె డబ్బా నాకు కూడా ఇచ్చి మీరు కోఆపరేట్ చేయండి అని కిరాణా కూడా దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. నడు అంటాడు. వాడు 5 కేజీల డబ్బాకి తీసుకోవాల్సిన డబ్బులే తీసుకుంటాడు. శ్రీనివాస్ రెడ్డి కాబట్టి ఇంకో పావులు ఎక్కువ చెప్పినా ఏమనుకోలే అని చెప్తాడు తప్పితే. రామ్ గోపాల్ వర్మ గారు బావగారు అబ్బాయి సుమన్ గారు అని ఉన్నారు, అందరికీ తెలుసు అతను ఇండస్ట్రీలో. సుమన్ గారిని కూడా అనుకున్నారు ఓ టైంలో. ఓకే. సుమన్ గారిని కూడా అనుకున్నప్పుడు మళ్ళీ కథా విధానం కొంచెం మార్చారు. అప్పుడు సుమన్ గారు, జేడి గారు వీళ్ళందరూ మాట్లాడుకొని దీనికి శ్రీనివాస్ రెడ్డి కూడా బాగుంటాడని ఒకసారి ట్రై చేద్దాం. అప్పటికి రాకపోతే అప్పుడు సుమన్ గారితోనో లేదా కొత్త వాళ్ళతోనో ఎవరితోనో వెళ్ళేవారు. నా దగ్గరికి వచ్చి నేను ఇప్పుడు కుదరదండి అని ఉంటే